ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. యా ఓకే రాఘవేంద్ర గారు, సరే ఇప్పుడు రామారావు గారికి నేను 5 ప్రశ్నలు అడిగాను. వారు డిబేట్ అయిపోయే లోపల వాటిలో ఒకదానికి ఆన్సర్ అయితే చేస్తారు. అడిగాం, మనం వారిని రిక్వెస్ట్ కూడా చేసాం. సరే చూద్దాం. ఎస్ రాఘవేంద్ర గారు ఒక చిన్న డాక్యుమెంట్ చూపిస్తా. పీసీఆర్ అది ఒకసారి ప్లే చేయండి. ఇది మెరిట్ లిస్ట్ అండి, స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్. ఇప్పుడు చేస్తున్నటువంటి ఆధారం ఏంటి అంటే స్పోర్ట్స్ కోటాలో అసలు టీచర్ ఉద్యోగాలు ఏంటి, నాకు కూడా కామెంట్ ఇస్తున్నారు అన్నమాట చాలామంది. టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి, స్పోర్ట్స్ కోటాలో ఇస్తే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఇవ్వాలి అని చెప్పేసి. సో ఇక్కడ మీకు ఒక డాక్యుమెంట్ స్పీకర్ పక్కన ప్లే చేస్తున్నారు, ఒకసారి చూడండి. ఇందులో ఒక అమ్మాయి, ఈమె వచ్చేసి వినీత అనేటటువంటి ఒక అమ్మాయి. ఈమె నేషనల్ గేమ్స్, కేరళలో జరిగినటువంటి నేషనల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు. తర్వాత వచ్చేసి ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ప్రకారం ఆమెకి ఉద్యోగం ఇచ్చారు. అయితే ఆమె ఏం చేశారంటే టీటీసీ చదివారు. టీటీసీ మీన్స్ ఏంటి, డిఎడ్, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. సో టీటీసీ చదివారు. టీటీసీ చదివి నాకు ఏం ఉద్యోగం ఇస్తారు, ఎస్జిటి ఉద్యోగం ఇస్తారు. సో ఎస్జిటి ఉద్యోగం ఇచ్చారనమాట. సో ఆమె ఎలిజిబుల్ ఏంటి, టీచర్ ట్రైనింగ్ చేశారు కాబట్టి ఆమె ఎలిజిబిలిటీ ఏంటి, ఎస్జిటి. తర్వాత వచ్చేసి టెట్కి క్వాలిఫై కాలేదు అనేది ఒక విమర్శ ఉంది. సో టెట్కి కూడా క్వాలిఫై అయ్యి టెట్కి కూడా ఒక 105 మార్కులు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఉద్యోగాల ప్రక్రియ ఎలా జరిగింది అంటే తెలుసుకోవాల్సిన విషయం. పాపం నాకు కామెంట్లు కూడా పెడుతున్నారు చాలామంది. ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఇందాక నేను చెప్పా, ఒక ఆయన ఎవరు ఇషాంత్ కిషన్ సంథింగ్ ఎవరో స్పోర్ట్స్ కోటాలో ఆయన క్రికెటర్గా ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఆయన ఎక్కడ ఉండాలి వీళ్ళ లెక్క ప్రకారం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలోనో లేకపోతే బీసీసీఐలోనో ఒక క్రికెట్ కోచ్గానో లేకపోతే అక్కడ ఏదో ఒక మంచి ఉద్యోగంలో ఉండాలా. ఆయనకి అసలు రిజర్వ్ బ్యాంక్ ఏ సంబంధం, ఆయనకి రిజర్వ్ బ్యాంకులు ఎందుకు ఇచ్చారు ఉద్యోగం, నిన్నే చూసాం మనం. చాలామంది కామెంట్లు పెట్టారు అద్భుతం, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి. మరి ఇక్కడ స్పష్టంగా ఉంది వాళ్ళు ఎలిజిబిలిటీ ప్రకారం ఇచ్చారు. దీనికి అన్నిటికంటే ముందు ఏం చేస్తారు, ఒక నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్లో ఈ అంశాలన్నీ ఉంటాయి. నోటిఫికేషన్లో లోపభూయిష్టంగా ఉంటే ఆ రోజు కోర్టుకి వెళ్ళిపోయింటే డిఎస్సీ ఆగిపోయింది. కోర్టుకి వెళ్ళారు కూడా, అయినా సరే కోర్టు ఏం చెప్పింది, వాస్తవాలు ఉన్నాయి కదా ఇక్కడ అని చెప్పేసి క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇంత స్పష్టంగా ఉన్నా సరే ఇంకా అడ్డంగా వాదించేటటువంటి పరిస్థితి. కొంతమంది రామారావు గారు గదికెళ్ళండి, కొంతమంది ఇలా వాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చండి రాజుగారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకి, అదేవిధంగా ప్రైమ్ నైన్ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క ఆలోచన చూస్తా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత మొత్తాన్ని కూడా గంజాయికి, డ్రగ్స్ కి, మత్తు పదార్థాలకు బానిసలు చేసి యువత జీవితాలను లేదు బాగు తీద్దామని, వాళ్ళని ఉద్ధరిద్దామని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉంటే నవ్వాలా లేకపోతే వీళ్ళని చూసి